అప్పుడే గుర్తొచ్చింది ధరణమ్మ అక్కడ ఉందని. అయితే మీరు ఎవరైనా ఉంటారు కదా, అలా ఒక్కదాన్నే పంపించరని అనుకుని ఆ విషయం మర్చిపోయాను. ఇదిగో అందుకే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. అక్కడి నుంచే వస్తున్నారా అని అన్నాడు ఆయన. వింటున్న విజయ్ బ్రెయిన్ షార్ప్ అయింది. మనిషి యాక్టివ్ అయ్యాడు. ఎక్కడ, ఏ ఊరు అది అని అడిగాడు గాబరా పడుతూ. అది ఒక మారుమూల ప్రాంతం బాబు. అడవి మనుషులు ఉండే చాలా దూరం ఆ ప్రాంతం. అయితే అక్కడ మందు బాగా పనిచేస్తాదని పేరు కూడా అంటూ వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. విజయ్ కళ్ళలో ఆశ అనే చిన్న మెరుపు వచ్చింది. ఆ పెద్దాయనకి తన వ్యాలెట్లో ఉన్న డబ్బు ఎంత ఉందో చూడను కూడా చూడకుండా మొత్తం ఇచ్చేసి ఆయనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి వెంటనే కార్ని స్టార్ట్ చేశాడు. అది ఒక మారుమూల ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవి. ఎక్కడా పట్నం వాసన మచ్చకైనా కనబడదు అక్కడ. అడవి తెగ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే చిన్న తాండా అది. దాదాపు రాత్రి అయిపోవస్తుంటే అక్కడికి చేరుకున్నాడు విజయ్. సగం దారి వరకే కారు వచ్చే ఫెసిలిటీ ఉండటంతో అక్కడి నుంచి మిగతా సగం దారంతా నడక ప్రయాణమే చేశాడు. అక్కడే ఉండే దారి చూపించే అడవి మనిషి సహాయంతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. దారంతా ధరణి ఆలోచనలే. అసలు ఇక్కడికి తను ఎలా వచ్చింది? లేక ఎవరైనా తీసుకుని వచ్చారా? వస్తే ఎందుకు అన్న అనుమానం ఒకవైపు. తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కోరికతో ప్రాణం తహతహలాడిపోతుంటే క్షణం కూడా ఆగలేక మనసు మరోవైపు. ఆ ఆలోచనలే అతనికి అలవాటు లేని దారిలో నడక సాగిస్తున్నాడు. అప్పటికే ధరణిని చూసి వారం దాటిపోయింది. ఎలాగుందో తెలియక సతమతమవుతున్న టైంలో దేవుడు రూపంలో వచ్చిన ఆ పెద్ద ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ అతనికి తన ధరణి దొరికే అవకాశం వచ్చిందని దేవుడికి దండం పెట్టుకున్నాడు మనసులోనే. అక్కడ నాటు మందు ఇచ్చేది ఎక్కడో అడగ్గా విజయ్తో వచ్చిన అతనే ఆ ఇంటి ముందు తీసుకెళ్లి విజయ్ ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అదొక చిన్న గుడిసె లాంటి పెంకుటిల్లు. చిన్న చిన్న గదులుగా 4-5 విడివిడి గదులు ఉన్నాయి. అంతా స్వచ్ఛమైన గాలి. వాతావరణం ఎప్పుడూ ఎక్కడా చూడని అతను ప్రతి అంగుళాన్ని కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు. ఒక మూలగా వంటగదిలో మట్టితో అలికిన పొయ్యి, అక్కడే ఉన్న రకరకాల ఆకు పసరులు, అవి తయారు చేయడానికి ఔషధ మొక్కలతో మంచి సువాసన వస్తుండటంతో అటుగా వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఇంట్లోని ఒక ముసలావిడ, ఎవరు కావాలి బాబు అంది. మీరు నాటు వైద్యం చేస్తారా అని అడిగాడు చుట్టూ చూస్తూనే. అవును బాబు, మాకు ఇక్కడికి పట్నం వైద్యం అందదు కదా, అందుకే ఈ అడవి తల్లి మొక్కలతో ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అంది. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు అంది. ఇక్కడికి నా భార్య వచ్చిందని తెలిసి ఉందేమో చూద్దామని వచ్చాను అంటూ తన ఫోన్లోని ధరణి ఫోటో చూపిస్తాడు. అంతే, ధరణి ఫోటో చూడగానే అప్పటి వరకు బాగా మాట్లాడిన ఆవిడ ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనబడుతుంది. చెప్పండి, తను మీ దగ్గరకు వచ్చిందా సూటిగా అడిగాడు. ఆవిడకి భయంతో ఒళ్ళు వణుకుతుంటే నీళ్లు నములుతోంది. ఏం చెప్పాలో తెలియక. మిమ్మల్ని అండి, తనని మీరు చూశారా? తనకి ఏదో నాటు వైద్యం చేశారని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. చెప్పండి, ఏం వైద్యం చేశారు? మీరే చేశారా లేక తనే స్వయంగా వచ్చిందా? సీరియస్ విజయ్ గొంతులో. ఆవిడ విజయ్ వాయిస్లోని గాంభీర్యత్వానికి అతని ముఖంలోని సీరియస్కి భయపడుతుంది. ఆమెను చూస్తుంటే అనుమానం వచ్చిన విజయ్, నిజం చెప్పండి, మీరు అబద్ధం చెప్తే అంటూ వాయిస్ పెంచేసరికి, అవును బాబు, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, నేను తనకి నాటు వైద్యం చేశాను అంటూ భయంగానే చెప్పింది. ధరణి ఇక్కడికి వచ్చిందని తెలిసేసరికి విజయ్లో కాస్త సంతోషం. అయితే తను ఎక్కడ ఉంది ఇప్పుడు అన్నాడు. ఆవిడ పక్కనే ఉన్న ఒక ఇంట్లో ఉంది బాబు. అమ్మాయికి నీరసంగా ఉంటేను ఇక్కడే ఉండమని చెప్పాను అంది కాస్త నెమ్మదిగా. నీరసమా? అసలు తను ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు తనకు ఏం వైద్యం చేశారు మీరు అని గట్టిగా అడిగాడు. అది బాబు అంటూ నాంచుతుంటే, చెప్పండి అన్నాడు మళ్ళీ. ఆ అమ్మాయి గర్భవతి బాబు అంది ఆవిడ. వాట్ అంటూ అరిచినట్టే అన్నాడు విజయ్ నమ్మలేనట్టుగా. అవును బాబు, తను కడుపుతో ఉంది, 2వ నెల జరుగుతుంది షాక్ అయ్యాడు విజయ్. అంతలోనే ధరణి ప్రెగ్నెంట్ అని తెలియగాని అతని ఆనందం అవధులు దాటుతుంటే వెంటనే ధరణిని చూడాలనిపించింది అతనికి. నిజమా అన్నాడు నమ్మలేక. అవును బాబు అంటూ ఆగి, కానీ బాబు అంటున్న ఆవిడ చేతులు పట్టుకుని, థ్యాంక్స్ అమ్మా, ఎంత మంచి న్యూస్ చెప్పారో తెలుసా అంటూ తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఆవిడకు ఇస్తుంటే, వద్దు బాబు అంటూ దూరంగా వెనక్కి జరిగింది ఆవిడ. ఆవిడ కంగారును అర్థం చేసుకొని, పర్వాలేదమ్మా తీసుకో, నేను హ్యాపీగా ఇస్తున్నాను అంటుంటే ఆవిడకు కళ్ళ నీళ్లు ఆగడం లేదు.
బాబు కాని అంటూ చీర చెంగుని నోటికి అడ్డం పెట్టుకొని ఏడుస్తూ ఏమైందమ్మా అన్నాడు. నీ భార్యకి అభాషణ అయింది బాబు అంది కళ్ళ నీళ్లతో. వింటున్న విజయ్ చేతిలోని గొలుసు నేల మీదకు జారిపోయింది. అచ్చం రక్తపు ముద్దల. అసలేం వింటున్నాడో తెలుస్తుంటే మెదడు ముద్దుబారినట్టు అవుతుంది అతనికి. ఏంటి మీరనేది అన్నాడు. అదే బాబు, ఆ అమ్మాయికి అబార్షన్ జరిగింది. తన కడుపులో ఇప్పుడు బిడ్డ లేదు. అసలు నువ్వు చెప్పేది నిజమని నేనెలా నమ్మాలి? ఇంతవరకు నా భార్యనే చూడలేదు నేను. తను కడుపుతో ఉంటే నాకు చెప్పకుండా ఉండదు. తను ఇక్కడ ఉందని తెలిసి వచ్చిన నాకు ప్రెగ్నెంట్ అని నువ్వు చెప్పి వెంటనే అబార్షన్ అయిందంటే నమ్మేసే అంత పిచ్చోడిని కాదు. అసలు తనని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇంత మారుమూల ప్రాంతంలో ఇలాంటి ఊరు ఉందని తనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి తనని ఎవరో కావాలని తీసుకొచ్చి నీ చేత ఈ మాటలు చెప్పిస్తున్నారు కదా అని కోపంగా చూస్తూ అన్నాడు విజయ్. అతనికి నిజం చెప్పావంటే నీ మనవరాలు తిరిగి నీ ఇంటికి రాదు అంటూ 13 ఏళ్ల తన మనవరాలని ప్రతాప్ ఈడ్చుకెళ్ళడం గుర్తొచ్చింది ఆవిడకు. వెంటనే భయంతో వణుకుతూనే, లేదు బాబు, ఆ అమ్మాయిని ఎవరూ తీసుకొని రాలేదు. తను ఒక్కటే వచ్చింది. తనకి ఇప్పుడే పిల్లలు వద్దని అబార్షన్ చేయమని చెప్పింది అంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు ఉరిమి చూస్తూ. ఆవిడ విజయ్ కోపానికి భయపడుతున్నా తన మనవరాల గురించి ఆలోచిస్తూ, నిజం బాబు, అప్పటికి నేను అడిగాను, పట్నంలోనే ఉంటారు కదా పెద్ద పెద్ద డాక్టర్స్, ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని. పట్నంలో నీకు మంచి పేరు గౌరవం ఉండటంతో తాను ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు తెలిసిపోతుందని, అందుకే నీకు తెలియకుండా ఉండటానికే ఇంత దూరం వచ్చానని, ఎలాగైనా సరే తన కడుపులోని బిడ్డను తీయించమని నాకు డబ్బులు కూడా ఇచ్చింది బాబు అని చెప్తుంటే కోపంతో పిడికిలి బిగించిన విజయ్ చేతి వీన్స్ పొంగి బయటకు కనబడుతుంటే ఆవేశాన్ని అణుస్తూ, ఇప్పుడు ఎక్కడ ఉంది తను అన్నాడు భయంకరమైన స్వరంతో. విజయ్ని చూస్తుంటేనే బెదిరిపోతున్న ఆవిడ కాస్త దూరంలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు చూపిస్తూ, అదిగో కనబడే ఇంట్లోనే ఉంది బాబు అంది. ఆవిడ మాట పూర్తి కాకముందే వేగంగా వెళ్తున్న విజయ్ని చూసి ధరణి పరిస్థితి తలుచుకుని 2 రోజుల క్రితం జరిగిన సంఘటనని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది ఆవిడ. 2 రోజుల క్రితం ధరణికి స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడికి దగ్గరలో ఉంటే విజయ్ కనిపెడతాడని రౌడీ గ్యాంగ్లో ఒకడి ఊరైన ఈ తాండాకి ధరణిని తీసుకొస్తాడు ప్రతాప్. ఆ తాండాలో నాటు వైద్యం చేయించే పెద్ద ఆవిడ ఇంట్లో ధరణిని చేర్చి కళ్ళు తిరిగి పడిపోవడిందని చెప్పగా ఆవిడ ధరణి చేతిని నాడిని పట్టుకుని కాసేపటి తర్వాత చెప్తుంది ధరణి ప్రెగ్నెంట్ అని. వింటున్న ప్రతాప్కు కూడా షాక్ అవుతాడు. నిజానికి ధరణిని కిడ్నాప్ చేసి తనని సొంతం చేసుకుని విజయ్ని దెబ్బ కొట్టాలని చూశాడు. ఇప్పుడు ధరణి ప్రెగ్నెంట్ అని తెలియడంతో అతను షాక్ అయ్యాడు. ఏంటి, నిజంగానా అన్నాడు నమ్మలేక. అవును, ఇప్పుడు 2వ నెల జరుగుతుంది. నా అంచనా నిజమైతే నెల నిండి 2వ నెల గర్భం వస్తుంది అంది ఇంకోసారి పరీక్షించి. కోపంతో ఊగిపోతూ బయటకు వచ్చి మిస్టర్ ఎక్స్కి ఫోన్ చేసి విషయం చెప్పగా అతను షాక్ అయ్యాడు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయ్ నుంచి ధరణిని వేరు చేయాలని క్రూరమైన ఆలోచనకు నాంది పలుకుతూ, ఆ ధరణికి అబార్షన్ చేయించు అన్నాడు ప్రతాప్తో ఫోన్లో. ఏంటి సార్ మీరనేది అన్నాడు షాక్ అయ్యి. అవును ప్రతాప్, ధరణిని కిడ్నాప్ చేసి బెదిరించి దాన్ని భయపెట్టి విజయ్ నుంచి వేరు చేయాలని చూసాం. మనకు ఇప్పుడు అంతకంటే మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ ధరణికి అబార్షన్ చేయించి కావాలని తనే బిడ్డలు వద్దని చేయించుకుందని ఆ విజయ్కి తెలిసిందే అనుకో, ఇంకా జీవితంలో ధరణి మొహం చూడడు. ఎందుకంటే విజయ్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నాడు రాక్షసంగా నవ్వుతూ. విజయ్ ధరణిని అసహించుకుని ఎలాగూ వదిలేస్తాడు. అప్పుడు తనని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ, ఏంటి అర్థమైందా నా ప్లాన్ అన్నాడు గట్టిగా నవ్వుతూ. వింటున్న ప్రతాప్ మొహంలో బుసలు కొట్టిన పగ నిద్రలేచి ధరణి కడుపులోని బిడ్డను బలి తీసుకోవడానికి నల్ల త్రాసులా విరుచుకుపడింది. ధరణిని జాగ్రత్తగా పరిశీలించిన ఆవిడకు ఆమె ఎంత గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిందో అర్థమైంది. అంత కలిగిన కుటుంబం గల అమ్మాయిని ఇంత మారుమూల తాండాకి ఎందుకు తీసుకొచ్చారో తెలియక ధరణిని తీసుకువచ్చిన వాళ్ళని ఒక్కసారి చూసింది. అడ్డగాడిదల్లా అడ్డంగా బలిసిన అడవి పందుల్లా కాకి రంగులో భయంకరంగా ఉన్న వాళ్ళని చూడగానే ఏదో అనుమానం వచ్చింది. మీరు ఎవరు బాబు? ఈ అమ్మాయిని ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చారు? చూస్తుంటే కలిగిన ఇంటి బిడ్డలా అపురూపంగా చూసుకుంటున్నట్టు ఉన్నారు. అలాంటి అమ్మాయిని ఇంత దూరం ఈ చెట్లలో తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కాస్త గట్టిగానే అడిగింది అనుమానంగా చూస్తూ.
అదంతా నీకెందుకే, సిగరెట్ పీలుస్తూ లోపలికి వస్తూ పొగరుగా అన్నాడు ప్రతాప్. అతన్ని చూసి ఏదో అనేలోపు పక్కనే మంచం మీద పడుకుని ఉన్న ఆవిడ 13 ఏళ్ల మనవరాలు నానమ్మ అంటూ నిద్రలో కళ్ళు నులుముకుంటూ అక్కడికి వచ్చింది. అప్పుడే లేచావేమ్మా అంటూ మనవరాల్ని దగ్గరకు తీసుకుంటుండగానే ఆ అమ్మాయి చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు ప్రతాప్. ఆ హఠాత్ పరిణామానికి భయంతో ఆ పిల్ల బిక్క చచ్చిపోయింది. ఆవిడైతే నోట మాట రాక పైకి లేచింది వెంటనే. చూడు ముసలి, ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేయలేదే అనుకో, నీ మనవరాల్ని నేను రేప్ చేసి తర్వాత ఇక్కడ ఉన్న నా వాళ్ళ చేత రేప్ చేయిస్తాను అన్నాడు వంకరగా నవ్వుతూ. వింటున్న ఆవిడ చలనం లేకుండా చూస్తుంటే ప్రతాప్ చేతిలో నలుగుతున్న తన మనవరాలు నివ్వెరపోయింది ఆ మాటకి. నానమ్మ అంటూ ఆ అమ్మాయి ఏడుస్తూ పిలుస్తుంది. ఆవిడ పరుగున వెళ్తుంటే, నువ్వు ఇప్పుడే ఆ అమ్మాయికి అబార్షన్ చేయాలి, అప్పుడే నీ మనవరాలు నీ ఇంటికి వస్తుంది అంటూ చేతితో ఆ అమ్మాయి ఒంటిని తడుముతూ నొక్కుతూ అన్నాడు. ఏంటి నువ్వనేది? ఆ అమ్మాయికి గర్భం పోయేలా చేయాలా? ఒక పసి ప్రాణాన్ని, ఇంకా రూపం కూడా పొందని ఆ మాంసపు ముద్దని సిదివేయమని చెప్తున్నావే, నువ్వు అసలు మనిషివేనా అంది ఆవేశంగా. ఓ అలాగా, సరే అయితే నువ్వు దాని కడుపు గురించి ఆలోచించు, ఈలోపు నీ మనవరాలకి కడుపు వస్తుంది అంటూ ఆ అమ్మాయిని లాక్కుంటూ ఇంటి బయటకు తీసుకెళ్తుంటే భయంతో పరిగెత్తింది ఆవిడ. నానమ్మ అంటూ గజగజ వణుకుతున్న ఆ అమ్మాయి ఏడుస్తూ అరుస్తుంది. వద్దు బాబు, నీకు దండం పెడతాను, నా మనవరాలి బతుకు నాశనం చెయ్యకు అంటూ కళ్ళు తుడుచుకొని, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఆ అమ్మాయికి గర్భం పోయేలా చేస్తాను, దయచేసి నా మనవరాల్ని విడిచిపెట్టు అంటూ కన్నీళ్లతో బతిమాలింది. అయితే ముందు నేను చెప్పిన పని చేసి రాపో, తర్వాత నీతో మాట్లాడాలని అంటూ తన మనవరాలు రౌడీకి అప్పగించి ఆవిడను బెదిరించాడు. మనవరాలి నిండు జీవితం కోసం ఇంకా నిండా ప్రాణం పోసుకొని పసి ప్రాణాన్ని చిదిమేయడానికి సిద్ధమవుతూ ఒక కషాయం చేసింది. అందరినీ బయటకు వెళ్ళమని చెప్పి వెళ్ళాక తలుపులేసి వచ్చి చేతిలో కషాయంతో కన్నీళ్లతో ధరణిని చూసింది. అప్పుడే మెల్లిగా మెలకు వస్తూ కనుగుడ్లు కదిలిస్తున్న ధరణిని చూసి లేపింది పైకి. కళ్ళు తెరిచి చూసిన ధరణి ఎదురుగా ఆ పెద్దావిడ ఉండటంతో, ఎవరు మీరు అంది. నిజం తెలిస్తే ధరణి ఆ కషాయం తాగదని, ఒకవేళ అలా జరిగితే తన మనవరాలిని ఆ ప్రతాప్ ఏం చేస్తాడో అని భయపడి కనీసం ధరణికి తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా చెప్పకుండా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని ఎవరో తీసుకొచ్చారమ్మా. నీకు నీరసం తగ్గడం కోసం ఇదిగో ఈ మందు తాగు అంటూ లోపల దుఃఖాన్ని దిగమింగుకుంటూ కషాయం ఉన్న చిన్న గ్లాస్ ధరణికి ఇచ్చింది. ఏంటిది అంది ధరణి పచ్చగా ఉన్న ఆ పసరుని చూసి. అయినా నన్ను ఎవరో తీసుకొచ్చారో అంటున్నారు కదా, ప్లీజ్, వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా కోసం ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు. మామయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు, ఆయన టెన్షన్ పడితే గుండె నొప్పి వస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి నేను. ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఉంటే చెప్పండమ్మా అంటూ దీనంగా అడిగింది. ధరణి అమాయకమైన మోహం ఆవిడ దుఃఖాన్ని ఇంకా పెంచుతుంటే, ఆ విషయం నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఈ కషాయం తాగమ్మా, అలా అయితే ఇక్కడి నుంచి తప్పించుకుని నడవగలవు అంది బాధగా. నిజంగానా? నన్ను తప్పిస్తారా ఇక్కడి నుంచి? ఇంతకీ ఆ రౌడీలు ఎక్కడ ఉన్నారు అంది చుట్టూ చూస్తూ. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారమ్మా, నీకు స్పృహ రాకపోయేసరికి నన్ను చూసుకోమన్నారు అంటూ తాగమని తొందర చేసింది. ఆవిడ మాటలు నిజమని నమ్మిన ధరణి కష్టంగా ఉన్న తప్పించుకోవాలని అనుకుంటూ ఆ కషాయం తాగేసింది. చేదుగా ఉన్న దాని రుచికి మొహం వికారంగా పెట్టింది. ఏంటి ఇంత చేదుగా ఉంది ఇది అంటూ నీళ్లు అడిగింది తాగడానికి. నీళ్లు తాగితే అది పని చేయదని కంగారు పడిన ఆవిడ, నీళ్లు లేవమ్మా, తెస్తాను అంటూ బయటకు వెళ్ళింది. అసలు ధరణికి ఏం అర్థం కావడం లేదు. విజయ్ గారికి ఈ పాటికి నేను ఇంట్లో లేనని తెలిసిపోయి ఉంటుంది. ఎంత టెన్షన్ పడుతున్నారో, అత్తయ్య గారు కూడా కంగారు పడుతుంటారు నేను కనిపించకపోయేసరికి అని ఆలోచిస్తున్న ధరణికి కడుపులో మెల్లిగా నొప్పి మొదలవుతుంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ నొప్పి ఎక్కువ అయ్యేసరికి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మ అంటూ అరిచి మంచం మీద మెలికలు తిరుగుతుంటే అప్పుడే లోపలికి వచ్చిన ఆవిడకు అర్థమైంది మందు పనిచేస్తుందని. ధరణి అలా కడుపు పట్టుకుని ఏడుస్తూ మెలికలు తిరుగుతూ, అమ్మ ఏమైంది నాకు, ఎందుకు కడుపులో ఇంత నొప్పిగా ఉంది అంది కళ్ళలో నీళ్లు వర్షిస్తుంటే. ఆవిడకు ఏం చెప్పాలో తెలియక కన్నీళ్లతో చూస్తుంటే అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. 10 నిమిషాలకు పైన ధరణి భరించలేని నొప్పి చూస్తూ మంచం మీద పడుకోలేక లేచింది.
అంతే చూస్తున్న ఆవిడకు ధరణి చీరంతా ఎర్రగా మారిపోవడం చూసి చిన్నగా వణికిపోతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని ధరణి ఆవిడను చూస్తూ ఏమైంది నాకు, ఏంటిది అంది. అప్పటికే ఏడ్చి అరిచి పీల్చుకుపోయిన గొంతుతో ముద్దలుగా పడిపోతున్న రక్తాన్ని చూసి. నువ్వు కడుపుతో ఉంటే అబార్షన్ అవుతుంది తల్లి అంటూ మోకాల మీద కూర్చొని బాధగా చెప్తూ ఏడ్చింది ఆవిడ. షాక్తో ఏంటి మీరనేది అంటున్న ధరణికి అప్పుడు గుర్తొచ్చింది తనకు పీరియడ్స్ దాటి నెల పైన అయ్యిందని. అంటే అంటూ ఆశగా తన గర్భం మీద చెయ్యి పెట్టుకుని కిందకు చూసిన ఆమెకు పాదం దగ్గర ప్రాణం పోయిన రక్తపు తడి కనబడగానే కళ్ళ నిండా నీళ్లతో పాప అంటూ అరుస్తూనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ధరణి అరుపుని విని గబగబా వచ్చి తనని మంచం మీద పడుకోబెట్టి కన్నీళ్లతో చూస్తూ తనని క్లీన్ చేసి కడుపు శుద్ధి అయ్యిందో లేదోనని ఆమె గర్భసంచిని పరీక్షగా పైనుంచి చెక్ చేసింది. ఏమీ లేదని నిర్ధారించుకుని తడిగుడ్డతో ధరణి ఒళ్ళంతా తుడిచి ఆమెకు తన చీరనే కట్టి చూసింది ధరణిని. ఆమె కన్నులు నీళ్లు ధారగా కారిపోతుంటే భగవంతుడా, ఎందుకు ఇంత పాపం చేతితో చేయించావు? ఆ బిడ్డ తన కడుపులో ఉందన్న విషయం కూడా ఆ తల్లికి తెలిసినంతసేపు పట్టలేదే ప్రాణం తీయడం. ఇంకా తెలియని ఆ తండ్రికి తెలిస్తే ఏమవుతుందో? ఎంత ఆశపడి ఉంటారో తమ బిడ్డ కోసం. ఆ ఆశని నా చేతులతో సిదిమేసేలా చేశావే. ఇంతకంటే పాపం ఘోరం మరొకటి ఉంటుందా లోకంలో అంటూ చేతితో తల కొట్టుకుంటూ రోధిస్తుంది. ధరణి కళ్ళు తిరిగి పడిపోయిన గంటకు వచ్చారు ప్రతాప్ అతని మనుషులు. వాకిట్లోనే కూర్చుని బాధపడుతున్న ఆ పెద్దావిడని చూసి అడిగారు, పని పూర్తయిందా అంటూ. నిజానికి ఆవిడని చూడగానే అర్థమైంది అతనికి. బాధపడిన ఛాయలు స్పష్టంగా కనబడుతుంటే అబార్షన్ అయ్యిందని. అయినా కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఆ పెద్దావిడకి కళ్ళలో నీళ్లు ఆగలేదు. ప్రతాప్ మళ్ళీ అడగలేదు. విషపు నవ్వుతో లోపలికి వెళ్ళాడు. చలనం లేని జీవోత్సవంలా పడింది ధరణి. ఆమెను చూసి బయటకు వచ్చాక తనకి మెలకువ రాగానే వచ్చి చెప్పు, అప్పుడే నీ మనవరాలు నీ దగ్గరకు వస్తుందని చెప్తూ వెళ్ళిపోయాడు. 2 గంటల తర్వాత స్పృహ వచ్చింది ధరణికి. కళ్ళు తెరిచి చూసింది చుట్టూ. తనని కనిపెట్టుకొని కూర్చున్న ఆమె వెంటనే వచ్చి ఏం కావాలి తల్లి అంది. ధరణికి జరిగిందంతా గుర్తు రావడానికి 2 నిమిషాలు పట్టింది. కోపం బాధ తన మీద తనకే కోపం అసహ్యం వచ్చేస్తుంటే తన నిర్లక్ష్యం తెలివి తక్కువ తనానికి మూల్యం తన బిడ్డ ఇంకా నిండు ఊపిరి కూడా పోసుకొని ఆ చిన్న ప్రాణం అని తెలుస్తుంటే తనని తాను చంపుకోవాలనిపించి చుట్టూ చూసింది. ఎదురుగా గడ్డి కోసే కొడవలి కనబడింది. లేచి ఓపిక లేకపోయినా అడుగులో అడుగు వేస్తూ వచ్చి ఆ కొడవలితో చెయ్యి కోసుకోబోతుంటే వెంటనే వచ్చి ఆ పెద్ద ఆవిడ దాన్ని లాక్కుంది. ఏంటమ్మా నువ్వు చేసిన పని అంది ఏడుస్తూ కంగారుగా. ఏం చేయడం ఏంటమ్మా, నా కారణంగా ఒక పసి ప్రాణాన్ని చంపుకున్నాను. ఇంతకు మించిన పాపం మరొకటి ఉంటుందా? నా భర్తకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం అంటూ బాధతో ఏడుస్తుంది. అప్పుడే తనకి అనుమానం కూడా వచ్చింది. వెంటనే అసలు నువ్వు నాకు ఆ కషాయం ఇవ్వడం, అది నేను తాగడం వల్ల నాకు అబార్షన్ అయ్యింది. చెప్పు, అసలు ఎందుకు ఇదంతా చేశావు అంది కోపం. నేనే చేయమన్నాను అంటూ వంకరగా నవ్వుతూ వస్తూ అన్నాడు ప్రతాప్. నువ్వా? కానీ ఎందుకు? నీ పగ నా మీద, నా భర్త మీద కదా. కానీ లోకం కూడా చూడని కడుపులో బిడ్డ నీకేం అపకారం చేసింది అంది బాధ పొంగుకొస్తుంటే. ఏంటి అపకారం? నువ్వు నీ మొగుడు కలిసి నా పరువు, నా నాన్న పరువు తీసి నిన్ను నాకు కాకుండా చేసిన నీ మొగుడు మీద పగ ఊరికే చల్లారిపోతుంది అనుకున్నావా? అలా అయితే ఇలాగే అంటూ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయలేదనుకో, కడుపున ఉన్న బిడ్డని చంపిన మాకు భూమి మీద తిరుగుతున్న ఆ కిషోర్ కొడుకుని, నీ అన్న కూతుర్ని చంపడం పెద్ద పనేం కాదు అన్నాడు. ఆ మాటకి షాక్ అయింది. ఏంటి నువ్వు అనేది అంది కంగారు పట్టలేక. నిజం చెప్తున్నా, జరిగేది అదే అంటూ నువ్వు విజయ్తో విడిపోవాలి. అతనికి నీ మీద అసహ్యం కలిగేలా చేయాలి. నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నిన్ను తీసుకెళ్లాలని చూసినా నువ్వు రాను అని ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాదు విజయ్కి నువ్వు కనబడకుండా దూరంగా ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయకపోయినా లేదా విజయ్తో చెప్పినా మరుక్షణం నీ ఇంట్లో శవాలు వరుసగా లేస్తాయి. విజయ్ నన్ను చంపడానికి వచ్చే లోపల నీ ఇంట్లో 2-3 చచ్చిపోయి ఉంటారు అంటూ విరవీగుతూ దుర్మార్గంగా చెప్తున్న ప్రతాప్ మాటలకు ధరణి కొయ్యబారిపోయింది. తనేం విన్నదో అర్థమవడానికి ఎక్కువసేపు పట్టలేదు తనకి. ఆలోచించుకో, నీకు నీ కుటుంబం కావాలో లేక నా చావే కావాలో.
నేను చచ్చిపోవాలని అనుకుంటే ఇప్పుడే నీ మొగుడికి ఫోన్ చేసి చెప్పు. కానీ నీ మాట విజయ్కి చేరకముందే నీ ఇంట్లో చావు మోత మోగుతుంది అంటూ ధరణిని తీవ్రంగా హెచ్చరిస్తూ వీక్ అయి ఉన్న మెదడుని బెదిరించి భయపెడతాడు. ఇదంతా వందన ఇంకా ఆ మిస్టర్ ఎక్స్ ప్లాన్. అది ప్రతాప్ అమలు చేస్తున్నాడు. ఇదిగో ఫోన్ చేస్తావా నీవు విజయ్కి? చేసుకో, నేనేమనుకోనులే అంటూ ఫోన్ ఇస్తుంటే తీసుకోలేదు. వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నా వాళ్ళని ఏం చెయ్యొద్దు ప్లీజ్ అని అంటుంది దీనంగా. ధరణి వల్ల తనకు ఎలాంటి ప్రమాదం లేదని గ్రహించిన ప్రతాప్ ఆమెను అక్కడి నుంచి పక్కనే కాస్త దూరంలో ఉన్న పెంకుటింట్లో ఉంచుతాడు. విజయ్ వచ్చాక ధరణితో మాట్లాడి తనని అసహించుకుని వెళ్ళిపోయాక ధరణిని తనతో ఉంచుకోవాలని ప్రతాప్ ప్లాన్. పెంకుటింట్లో ఆరు బయట ఉన్న మెట్ల మీద కూర్చొని ఎదురుగా ఉన్న చెరువుని, దానిలో ఒక తల్లి బాతు, దాని వెనుక పిల్ల బాతులు తల్లిని వదలకుండా తిరుగుతుండటం చూస్తూ అప్రయత్నంగానే ధరణి తన కడుపు మీద చెయ్యి వేసుకొని కన్నీళ్లతో చూస్తుంది. ఎంతో ఆనందంగా సాగుతున్న జీవితం ఒక్క రోజులో తలకిందులైంది.